శ్రీమాత్రే నమః. రుద్రస్తుతి. రుద్రస్తుతి అంటే రుద్రుని స్తోత్రం. రుద్ర అనే పేరులో రు అంటే అర్థం గర్జన లేదా అరుపు, మరియు ద్ర అంటే అత్యంత అని అర్థం. రుద్రుడు త్యాగం, స్తోత్రాలు మరియు సుగంధ ఔషధాలకు ప్రభువు. అతను వాస్తు లేదా సృష్టి యొక్క పవిత్ర క్రమానికి కూడా రక్షకుడు. రుద్రుని కుమారులు మరుత్తులు, తుఫాను దేవతలు. పురాణాలలో రుద్రుడు శివునితో కలిసిపోయి భగవంతుని అంశంగా మారుతాడు. శ్రీరుద్రం అనేది శివునికి సంబంధించినది. శ్రీరుద్రము 2 భాగాలతో కూడి ఉంటుంది, నమ్మకం మరియు చమకం. ఈ రుద్రస్తుతిని ప్రతిరోజు పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. రుద్రస్తుతి. నమో దేవాయ మహతే దేవదేవాయ శూలినే త్రయంబకే త్రినేత్రాయ యోగినాం పతయే నమః. ఓం నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేదసే శంభవే స్థానవే నిత్యం శివాయ పరమాత్మనే. నమో సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే ప్రపద్యేహ్యాం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణం. మహాదేవం మహాయోగమీశానం త్రంబికాపతిం యోగినం యోగదాకరం యోగమాయా సమహృతం యోగినాం గురుమాచార్యం యోగగమ్యం సనాతనం. సంసారతారణం రుద్రం బ్రాహ్మణం బ్రహ్మణోధిపతిం శాశ్వతం సర్వగం శాంతం బ్రహ్మాణం బ్రాహ్మణప్రియం కపర్తినం కళామూర్తి మమూర్తిమమరేశ్వరం ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం సతాంగరిం నీలకంఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసం కాలాగ్నిం కాలదహనం కామినం కామనాశనం నమామి గిరీశం దేవం చంద్రావ్యవహభూషణం త్రిలోచనం తేలిహానమాదిత్యం పరమేష్టినం ఉగ్రపశుపతిం భీమం భాస్కరం తమసం పరం. ఇది శ్రీ కూర్మపురాణే వ్యాసోక్త రుద్రస్తుతి సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.